5 కోట్ల వ్యయంతో పంప్ హౌస్, మోటార్ల ఇన్స్టాలేషన్, పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని అన్నారు. కడప జిల్లా లింగాల మండలం గుండకనపల్లిలో రీఛార్జ్ బోర్వెల్స్ ప్రాజెక్టును ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. భూసేకరణ సమస్య వల్ల చెరువు తవ్వకం నిలిచిపోవడంతో వృధా కాకుండా నీటిని నేరుగా భూమిలోకి పంపేలా రీఛార్జ్ బోర్వెల్స్ డిజైన్ చేశారు. ప్రాజెక్ట్ ప్రారంభించిన కేవలం 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల బోరు బావుల్లో వాటర్ టేబుల్ పెరిగింది. దీంతో అక్కడ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. గుణకనపల్లి గ్రామంలో రీఛార్జ్ బోర్వెల్స్ ప్రారంభించడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి లింగాల కుడికాలకు సంబంధించిన నీరు గుణకనపల్లికి తెచ్చి ఇక్కడ చెరువు తవ్వి ఆ చెరువులో నీళ్లు స్టోర్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో సంకల్పించాము. మనం పంప్ హౌస్ కంప్లీట్ చేసినాం, మోటార్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసినాం, అదేవిధంగా పైప్ లైన్ పనులు కూడా కంప్లీట్ చేసినాము. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామంలో చెరువు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. మరొక 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తే ఆ 15 లక్షల రూపాయలతో మనం పూర్తిగా ఒక 5 రీఛార్జ్ బోర్వెల్స్ తవ్వి ఒక 100 మీటర్లు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి ఆ రీఛార్జ్ బోర్వెల్స్ ద్వారా మనం భూమి లోపలికి నీళ్ళు ఇచ్చి భూమిలోనే వాటర్ని స్టోర్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త ఆలోచన వీరు చేయడంతో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఆలోచన చెప్పడంతో జగనన్న వెంటనే ఆ పనులు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి పూర్తి చేశాము.